వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల పట్టణము 25, 26 వార్డులలో 40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్క అధికారి నాయకులు ప్రజల బాధ్యతతో పనిచేయాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జగిత్యాల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాల కల్పనకు 34 కోట్లను 40 కోట్లతో పట్టణాభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదన పంపడం జరిగిందని, 14 జోన్లు 126 సర్వే నెంబర్లు మార్చడం జరిగినట్టు, చట్టబద్ధంగా అనుమతులు వస్తున్నాయని, పట్టణ పరిశుభ్రత పచ్చదనము పరిశుభ్రం ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ ను తక్కువ వాడడం, తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, లేఅవుట్ ప్రకారం ప్రజలు నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. ఎప్పటి నుండో బాగా డిస్టర్బెన్స్గా ఉన్నది. అందులో భాగంగా సార్కి మేము మెమోరాండం ఇచ్చి కోరంగానే వెంటనే దానికి భారీ బడ్జెట్ అవసరం అవుతుందని సార్ PFADCలో దాదాపుగా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నది ఇప్పుడు 40 లక్షల వ్యయంతో గ్రావెల్ మరియు టోటల్గా ఇవ్వడం జరుగుతుంది సీసీ వరకు. అదేవిధంగా 1 కోటి రూపాయల వ్యయంతో నెక్స్ట్ బడ్జెట్లో ఇక్కడి నుండి ఫిల్టర్ బెడ్ వరకు ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. అది కూడా శాంక్షన్ అని, అది త్వరలో కూడా ప్రారంభిస్తారని సభ్యంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాటిలో గతంలో ఇప్పటికి పోల్చుకుంటే దాదాపుగా సుమారుగా నాకు తెలిసిన మటుకి 1,60,70,00,000 వరకు నిధులు పెట్టి ఉంటే కేవలం ఈ రోడ్డుకు మాత్రం సపరేట్ బడ్జెట్ తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్న బాధలని విముక్తి చేయడానికి ఎమ్మెల్యే గారు చాలా సహకరించారు. అందుకు వారికి అందరి ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడే మన వార్డు అభివృద్ధి పదంలో మనకు సార్ సహకారం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఏదైనా మున్సిపాలిటీ ఉందంటే అది బహుశా జగిత్యాలనే కావచ్చు అని అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒకటి అనుకుంటా నాకు తెలిసి ఒక్క లేఅవుట్ లేదు. ఈ లేఅవుట్ లేకుండా వచ్చినటువంటి నిర్మాణం వల్ల ఏం తెలుస్తుంది అంటే, ఒక రోడ్డుకి ఒక వే ఉండదు, డ్రైన్ కి ఎట్లా పోవాలో తెలియదు, ఒక గ్రిడ్ ఫార్మేషన్ ఉండదు. ఇట్లా ఉండకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వర్షాలు కావచ్చు, ఒక చిన్న వర్షం పడ్డా గానీ ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి. ఒక ఇల్లు ఒక సైడ్ మరలు ఉంటే ఇంకో ఇల్లు ఇంకో సైడ్ మరలు ఉంటుంది. దాని డ్రైన్ కుడి వైపుకి వెళ్తే ఇంకో డ్రైన్ ఎడమ వైపుకి వెళ్తుంది. ఇట్లా ఇష్టారీతిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా కనీసం ఈ లేఅవుట్స్ చేసే వాళ్ళైనా సరే మన దగ్గర రావాలంటే మనం వాళ్ళకు చేయగలిగేటటువంటి వాతావరణాన్ని కల్పించాలి. అది కల్పించాలంటే మా అధికారులకు మీ అందరి సహకారం కూడా అవసరం. సిటిజన్స్ కి కూడా అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మనమందరం కూడా ఇనిషియేట్ తీసుకొని రేపు నెక్స్ట్ వచ్చే కౌన్సిల్ అయినా పర్లేదు, మనము ఆ వాతావరణాన్ని, ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ లేఅవుట్ ఫార్మేషన్స్ జరుగుతాయి. లేఅవుట్ ఫార్మేషన్స్ జరిగితే అందులో ప్లాట్స్ కానీ వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక దిశ అనేది మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అనంటే మనం అందులో సెప్టిక్ ట్యాంక్ చూస్తాము, ఆ వాటర్ కనెక్షన్ ఎట్టు వెళ్తుందని చూస్తాము, దానికి ఒక వే కల్పిస్తాము. గవర్నమెంట్ అనేది దాంట్లో ఒక 10% స్పేస్ ని ఓపెన్ స్పేస్ గా పెట్టి పిల్లల కోసం పార్క్ కట్టాలా, ఏం కట్టాలా అని చెప్పేసి ఆలోచించుకునేటటువంటి అవకాశం మనకు అందులో ఉంటది. అదొక్కసారి ఆలోచించాలి. ఇంకొకటి, మీరు ఇక్కడ అలైన్మెంట్ చూడొచ్చు. ఎక్కడ కూడా మీరు ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ ఇక్కడ అలైన్మెంట్స్ ఉండవు. ఒక ఇల్లు ముందుకుంటది, ఒక ఇల్లు వెనకాల ఉంటది. మాకు వచ్చే మాక్సిమం కంప్లైంట్స్ లో, ఫిర్యాదులలో ఏమొస్తుందంటే, సరే వాళ్ళిద్దరికి ఏదైనా తాకులాట అయిందా, పంచాయత్ అయిందా సెకండరీ, కాగానే ఫస్ట్ వచ్చి నాది ఫస్ట్ డిమాలిషన్ అని చెప్పి కోరుకుంటారు. ఆ డిమాలిషన్ అనేటటువంటి ఒక్క ఫ్యాక్టర్ మీద వెళ్తే నేను జగిత్యాలలో ఎన్ని ఇల్లు డిమాలిషన్ చేసుకుంటూ వెళ్ళాలి? అలైన్మెంట్ అనేది ఎక్కడ సరిగ్గా లేదు, ఎక్కడ కూడా పాటించలేదు. గతంలో ఇచ్చినటువంటి నిర్మాణాలకి పేపర్ మీద మనకి ఇంత ఫీట్ డిస్టెన్స్ అని చెప్పి రాస్తున్నాం తప్పితే దాని గ్రౌండ్ లో సిటిజన్స్ అది సీరియస్ గా తీసుకొని అది ఫాలో అవ్వడం లేదు. ముఖ్యమైన రోడ్. ఇంతకుముందు యువ మున్సిపల్ కమిషనర్ గారు చాలా విషయాలు చెప్పారు. మా యువ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చారు. మనకు రాజకీయాలు ముఖ్యమే, ఓట్లు ముఖ్యమే, పైసలు ముఖ్యమే, పేరు ముఖ్యమే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఒక బాధ్యత నిర్వర్తించడం అనేది అతి ముఖ్యమైన పని చెప్పి నేను సందర్భంగా, ఏ బాధ్యతలే కానీ ఒక కన్నాపరేషన్ చేస్తే మా సార్ చెప్పిండు, ఎవరికి చేసినా మీ అమ్మమ్మ మీద చేసినావో మీ తల్లివి చేసినావో అనుకుని చేయాలి. మేము అంటే ఖర్చు ఎక్కువ తక్కువలో చూస్తాం, అర్థం కాను అనేది, కానీ చేసేటప్పుడు మాత్రం మనసు అంతే పెడతాం. అందుకే 35 ఎన్నికలు అటు ఇటు మెట్టుకెళ్ళి గుమ్మిరాలకెళ్ళి వస్తాం. మొన్న ఇంతకుముందు చెప్పినట్టు ఆ గట్టుకెళ్ళి ఈ గట్టుకు వచ్చినా కదా మాజీ మంత్రి ఫోన్ చేసాడు, మా కమరపల్లికెళ్ళి వచ్చిండే చూడు మావాడికి ఫోన్ చేస్తున్నాడు. పాత సోపతైన రాజకీయాలు ఉంటుంది. అంటే
ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంత పెద్దలు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. చూడండి, చిన్నప్పటికెళ్ళి చూసాం ఆ పర్రే తను గుర్రాల బండి చెప్పడానికి గుర్రాల బండి అప్పుడు నేను ఇంకా పుట్టలే ఉండేనట మా గుర్రాల బండి. కానీ అధికారులు ప్రజాప్రతినిధులు అయితే 5 ఏళ్ళకి ఒకసారి పరీక్ష రాయాలి. 5 ఏళ్ళకి ఒకసారి మీతో మంచిగా ఉండాలి. ప్రజలకు అధికారులకు మధ్యలో మనం సమన్వయం చేసుకోవాలి. అధికారులకు ఒకసారి నౌకరు అయితే 35 ప్రమోషన్లు కదా ప్రమోషన్లు వస్తాయి. అదే ఎంత పెద్ద ఆఫీసర్ అవుతాడో రేపు డిటీసీపీ దానికి పోతాడు, ఈ ఇంజనీర్ ఎస్సీ అవుతాడో, ఈఎన్సీ ఈసీ అవుతాడో, మా మేడం ఇక ఏసీడీఎంఏ దానికి పోతాడు. సంతోషం పోతుంది. ఈ చిన్న వయసులో ఉన్న అధికారులు ఉన్నారు మన దగ్గర, వాళ్ళు మంచి ఫలాలు అందించాలి. వారి ప్రయత్నం ఇప్పుడు బీజాలు వేస్తే తప్పక రేపట్టు ఉంటుంది. మా అందరం ప్రేమ్ కుమార్ రెడ్డి గారి పేరుందా మున్సిపల్ కమిషనర్ యాద్ చేసుకుంటలేరా? టవర్ కడ తీసిండు అని రెడ్డి యాద్ చేసుకుంటారు. చాలా మంది యాద్ చేసుకోవాలి. ప్రేమ్ కుమార్ రెడ్డిని మస్తు మంది యాద్ చేసుకుంటారు. 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఉన్నటి రోజులు గచ్చం అనిపించుడు. అప్పుడు కూడా కౌన్సిల్ ఉండే, అప్పుడు చైర్మన్ సాబ్ అట్టి ఉండే, మా ఆశాల్ బాబు ఉండే. తిట్టు ఎవరుంటే ఖచ్చితంగా అధికారులు మంచిగా చేసినప్పుడు కొన్ని మానవతా దృక్పథంతో కూడా చూడాలి. రూల్స్ ఇంపార్టెంట్, హ్యూమన్ యాంగిల్ కూడా ఇంపార్టెంట్. పేదోడు అన్ని ఇప్పుడు అది ఉన్నది రోడ్డు మీద వేసారు, ఎంత బిగ్ పరేమంటామా? 2 ఇళ్ళకి ఒప్పియాలి వాడకట్టు పెద్దలు. 2 తీయకపోతే ఎలా? 2 ఇళ్ళు ఇప్పిద్దాం. కమిషనర్ గారు కూడా చెవులో చెప్పిన, కలెక్టర్ గారు కూడా చెప్తాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది, ఇవ్వచ్చు. పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టారు. అది ఎక్కడెక్కడో అనుకున్నారు. కొండాల గార్డెన్ ముందర కూడా కుమ్మరివాడ అని పడుతుండే, కుమ్మరివాడనే లేదు, సర్కార్ భూములు ఉండే. పర్మిషన్లు రాకపో, ఏ సర్కారు వాళ్ళు కట్టుకోపోరు, ఎందుకంటే లోన్ రావాలి. కానీ ఇంట్లో మాత్రం 100 అయిన మాట వాస్తవం కదా. అట్లనే బీకేబీ ముందర మళ్ళీ గాయత్రి బ్యాంక్ కట్టాడు. ఎందుకు ఇన్నేళ్ళు కట్టుకోలే అడుగుని మీరు పోయి బ్యాంక్ వాళ్ళు పర్మిషన్ రాలే. అట్టోడో దండం పెడతా కట్టకపోరా, ఈ ఇచ్చే కాడ ఇచ్చుకోవాలి, ఈ ఇచ్చోడోళ్ళకు కూడా ఎరికే. చిన్నోళ్ళకి ఇవ్వాలి, పెద్దవాళ్ళు దండం పెట్టాలి, కథం. అదికేం ఏం లేదు. ఇప్పుడు ఓట్లు లేవు, ఇట్లా ఉంటే గింటే ఇలా ప్రభుత్వం దిక్కున్నా రేపటి నాడు రేవంత్ రెడ్డి గారిని బలపరిచేటోళ్ళని గెలిపివని తిరుగుతా కావచ్చు ఇంట్లోకెళ్ళి ఏదేమన్నా ఖచ్చితంగా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు దగ్గర ఏం లేకుండా 34 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మేడం చెప్పింది దగ్గర 40 కోట్ల రూపాయలతో పనులు మొదలవుతుంది, నడుస్తున్నాయి. ఇక లక్ష తెచ్చిండు అని ఒకరు మాట్లాడతారు, ఈయనకి టికెట్ ఇప్పించిన అని ఒకరు అంటారు, నేనే గెలిపించిన ఇంకోళ్ళు అంటారు. ఏమి లేకపోతే నన్ను దోకల్లో కూర్చుని పిలిచి ఇచ్చినారు. నేను పోయి అడిగింది అవునండి, నేను ఏడ్చిన నన్ను గెలిపేవాని అభ్యర్థిస్తాం, గౌరవంగా పోయినాం, ప్రజలు విశ్వసించారు. జగిత్యాల పట్టణంలో ప్రతి మాట నాకు మెజార్టీ. మాస్టర్ ప్లాన్ చేస్తామంటే పెద్ద ధర్నాలు చేయించారు. అంబారిపేట పోయి ఎక్కించారు, అయిపోయా దొరానోటి పేరు పెట్టారు. దొరెక్కడ దొరుకుతారు ఎక్కడ గంత లంగతనం చేస్తే 90% ఓట్లు వస్తాయి. గిడంతరం ఉంటాడు 90% వచ్చినాయి. అన్ని కులాలు ఆడెక్కించారు. నీ మెడ మీద కత్తి పెట్టి ఇంకొక ఆడికి అయిపోయా రైతులు భూములు గుంజుకుంటున్నారు. ఇంకో నర్సింగాపూర్లో పోయి ఇంకేమో చెప్పారు. మరి ఆఖరి చూస్తే ఏమైందంటే నర్సింగాపూర్లో నాకే మ్యాట్ వచ్చింది, మోతే నాకే వచ్చింది, అంబారిపేట నాకే వచ్చింది, తిమ్మారిపూట నాకు వచ్చింది. బాధ్యతాయుతంగా మనం ఉండాలి. మాట్లాడితే ఆటో రాలేదు, సాయంత్రం గింత చెప్తున్నా అదే గిన్నె ఆటోలు ఉండేలా నేను ఇడ ముట్టిపోయిందనే కదా. తెచ్చుడా పారే చూడా, తెచ్చుడా పారే మార్కెట్కి బుట్ట పట్టుకొని పోవడలేదా అని. నేను గడియారక్కడ మార్కెట్కు ఎక్కువ నన్ను ఒక్కని దూరకపోదు, కానీ మాకు ఇట్లా పనులు ఎక్కువ. ఎంట పోతుంటే బుట్ట పట్టుకొని గదే బుట్ట రోజు 1 ఏడాది ఉండవచ్చు, 2 ఏళ్ళు ఉండు. ఇప్పుడు బండి మీద కూడా ఆనే నిలబడా ప్లాస్టిక్ కవర్ లేచి అది పట్టుకొచ్చి మళ్ళీ తీసి అదే మిగిలిన ప్లాస్టిక్ కవర్లు అన్నం అనేది అదే ప్లాస్టిక్ కవర్ లేచి అలా వాడితే పాపం ఏం చేయాలి చెప్పు మనం మర్చిపోతాం. ఆ ప్లాస్టిక్ పడగ కరగదాయ, కాలదాయ, మురుగదాయ అని ఉన్నది. అది ఏం కావాలి? అదే తెచ్చుకుంటే అది వేరు ఇది వేరు అని ఇస్తే ఆ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పోతుంది, ఈ మురిగేది మురుగుతుంది. అంటే తడి చెత్త అనేది మురిగిపోతుంది, ఎరువవుతుంది. పొడి చెత్త అనేది ఇది ఇంకా దేనికైనా చేద్దాం. వాస్తవానికి కొన్ని రకాల ప్లాస్టిక్ అతి సన్నం వాడనే రాదు. ఇప్పుడు మా కమిషనర్ గారు పట్టుకున్నది అనుకో, ఇక లొల్లి స్టార్ట్. ఇక ఫోన్ల మీద ఫోన్లు, కిరాణా షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, కూరగాయల షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది.
హోటల్కి వెళ్ళి ఫోన్ వస్తుంది ఇక ఒక అడికలు కాదు. ఆఖరిగా హోల్సేల్ అమ్మేటోడు కూడా ఎవరు పట్టుకుంటాడు, మా జిల్లాల పైన భూమి పైన ఆడు చేసేదో దొంగ బిజినెస్ ఫోన్ వస్తుంది. అమ్మ కొద్దిగా చూడాలి వారికి ఏ పని చేస్తారు. కానీ నేనైతే ఒక్కడదే చెప్పిన, ఇక పోయినసారి ఒక రిజల్ట్ చూసాను. 14 జోన్లు ఈ పట్టణంలో 2 మున్సిపల్ చైర్మన్లు ఉండగా మాట్లాడుతున్నా, కౌన్సిలర్స్ ఉండగా మాట్లాడుతున్నా. అందరూ అడుగురు ఇప్పుడు నిలబడ్డ వాళ్ళందరికంటే నీకే ఎక్కువ సంపాదన ఉన్నది. బాదాపు ఇన్కమ్ ట్యాక్స్ కడతా కూడా చూపిస్తాం, ప్రభుత్వానికి కడితే లక్షలు. కానీ సామాన్యులు సభ అది కావద్దంటే ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలి.